హలో అండి అందరికీ. ఈరోజైతే జీరా రైస్ అది ఎలా చేయాలి ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకోండి, అందులోకి గరం మసాలు అన్నీ కూడా జీడిపప్పు ఇంకా లవంగాలు ఇలాచి ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేయండి. సో వెంటనే ఇంకా ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందు, అది కూడా వేసేసేయండి. ఇవన్నీ కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నెయ్యిలో ఇది కంప్లీట్గా నెయ్యిలో చేసుకుంటేనే బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇవన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోండి. ముందుగానే అయితే ఉప్పు వేసుకోవద్దు, మళ్ళీ అంటుకుపోతాయి అనమాట. అది నాన్ స్టిక్ దాంట్లో అయితే అంటుకోవు. ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర కొంచెం, షాజీరా కూడా కొంచెం యాడ్ చేసేసేయండి. ఎక్కువ అవసరం లేదు, మామూలు జీలకర్ర కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది షాజీరా. సో ఆలు ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత ఇవి వేసుకోండి. కంప్లీట్గా నెయ్యిలో వేసుకున్నాం ఏంటంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది అనమాట. నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు, ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. సో ముందుగానే రైస్ వండి పెట్టుకున్నాను. ఇంకా అది అంతా కొంచెం ఈ మసాలాలు, ఈ జీలకర్ర, ఈ షాజీరా ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ ఉంచండి. అవంతా వేగిన తర్వాత దించేసి ఇంకా ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకొని మొత్తం కలుపుకోండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే అంత టేస్ట్గా ఉంటుంది. సో రైస్ మొత్తం ఇలా వేసేసి కలిపేసుకొని వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. సో చూసారు కదా, రైస్ వేసిన తర్వాత ఇది మొత్తం ఒకసారి కలుపుకుంటున్నా. ఒకసారి మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇది వేడిపైన తింటేనే నాకైతే చాలా నచ్చుతుంది. చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది, వేడిపైన ఇంకా బాగుంటుంది అనమాట. సో ఈ పచ్చిమిర్చి స్పైసీగా లేవనుకోండి, పచ్చిమిర్చి కూడా మనం రైస్తో పాటు తినేసేయచ్చు అనమాట. అంత బాగుంటుంది జీరా రైస్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. సో చూసారు కదా, మనకి జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను ఎప్పుడు చేసినా కూడా నెయ్యితోనే చేస్తాను. నెయ్యితోనే చాలా చాలా బాగుంటుంది. సో వేడి వేడిగా జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ తినేస్తాం అనమాట, వేడి మీద కూడా అంత వెళ్ళిపోతూ ఉంటుంది. తినే కొద్దీ అంత ఎక్కువ తినేస్తాం అనమాట. ఎందుకంటే ఆలస్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలు మర్చిపోకండి. వేడి వేడిగా జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.